ఈ జేడీ ఏంటి నన్నే చూస్తుంది అని చెప్పేసి నిషి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా అయినా సాక్ష్యాలు అలా ఎలా పోగొట్టావమ్మి అని చెప్పేసి ఇంకా నిషి వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా కౌశికి ఇంకా జేడీ వాళ్ళని చూసి ఇంకా నేను నిజంగా చెప్తున్నాను, అసలు సాక్ష్యాలు ఎలా మిస్ అయ్యాయో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో అంతా వెతికాను, ఆఫీస్లో కూడా వెతికాను, కానీ ఎక్కడ మాత్రం దొరకట్లేదు అని చెప్పేసి ఇంకా కౌశికి అయితే బాధపడిపోతూ చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా నిషి అంటుంది, అయినా మీరు సాక్ష్యాలని మాకు తెలియకుండా ఎందుకు తీశారు అని చెప్పేసి ఇంకా నిషి అంటూ ఉండగానే అప్పుడే ఇంకా బూచి అన్నయ్య కూడా అంటాడు, అయినా ఆఫీస్లో మీటింగ్లన్నీ ఇంట్లో మాట్లాడాలని తెలియక కౌశికి అలా మాట్లాడిందిలే అని చెప్పేసి అంటాడు. అన్నాక ఇంతలో ఇంకా నిషి వాళ్ళ హస్బెండ్ కూడా అవును, బోర్డు మీటింగ్లు అవన్నీ ఇంట్లోనే జరుగుంటే ఇవన్నీ జరుగుండేటివే కాదు, ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేసి బయటి వాళ్ళకి కోసం హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అతను కూడా అంటాడు. ఇంతలో ఇంకా నిషి వాళ్ళ అత్తయ్య కూడా చెల్లెల గురించి ఆలోచించకుండా అక్కడ ఆ జగదాత్రి వాళ్ళ అమ్మ గురించి ఆలోచించి సాక్ష్యాల కోసం పోరాడతావేంటమ్మి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా కౌశికి ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోతుంది. అయినా మీరేమీ బాధపడకండి వదిన, అక్కడ ఏమీ ఫెసిలిటీస్ తక్కువైనా మాకు కాల్ చేసి చెప్పండి, మేము వెంటనే విడిపించుకొస్తాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా నిషి వాళ్ళ అత్తయ్య కూడా అవును, అక్కడ 2-3 నెలలు ఉండమ్మి, అక్కడ ఆ తర్వాత మేము ఎలాగైనా సరే బయటికి విడిపించుకొని వస్తాం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా నిషి వాళ్ళ హస్బెండ్ కూడా అవునక్క, అయినా అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఏంటో, అయినా నిజాన్ని అమ్ముకున్న కౌశికి అని చెప్పేసి రేపు హెడ్లైన్స్ కూడా వస్తాయి, అవన్నీ మేమే భరించాలి, అయినా అవన్నీ భరిస్తూ ఎలా వింటూ ఉండాలో ఏంటో అని చెప్పేసి అతను ఇంకా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా కౌశికి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా నిషి కూడా అవును, నిజాలను నమ్ముకుందని చెప్పేసి అందరూ న్యూస్ పేపర్లో వేస్తూ ఉంటారు, అవన్నీ చూడలేక మేము చావాలి అని చెప్పేసి నిషి అంటుంది. ఇంతలో ఇంకా జేడి అసలు నిషి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కేదార్ కోపంతో నిషిని చూస్తాడు. సాక్ష్యాలని అమ్ముకుందని మీరెలా చెప్తున్నారు, అయినా నిజాన్ని అమ్ముకుంటుందని మా తను అలా చెయ్యదు అని చెప్పేసి ఇంకా కేదార్ కోపంతో నిషిని అంటాడు. నిషి ఒక్కసారిగా అదేంటి వీళ్ళ ముందు కౌశికిని బ్యాట్ చేద్దామంటే వీళ్ళకి ఈ జేడీ వాళ్ళకి కౌశికి సపోర్ట్ కూడా ఉందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా జేడీ అంటుంది, అసలు కౌశికి గారికి చాలా మర్యాద ఉంది, సమాజంలో మంచి పేరుంది, కౌశికి గారు నిజాన్ని అమ్ముకున్నారంటే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవ్వరూ లేరు, అవి ఎలా మిస్ అయ్యాయో ఏంటో మేము తెలుసుకుంటాము, అంతేకాని ఇప్పుడు కౌశికి గారిని ఏదో అనుమానించాము లేకపోతే నిజంగానే సాక్ష్యాలు మిస్ చేసిందనో తనని అరెస్ట్ చేయట్లేదు, తనకి టైం అయిపోయింది, టూ డేస్ టైం ఇచ్చాం కదా, ఆ టైం అయిపోయినందుకే మేము అడుగుతున్నాం తప్ప తీసుకెళ్తున్నాం తప్ప తనని ఏదో అనుమానించామనో లేదా తను తప్పు చేసినట్టు కాదు అని చెప్పేసి జేడీ అలా కోపంగా అంటుంది. ఇంతలో ఇంకా బూచి అన్నయ్య కూడా అంటూ ఉంటాడు, అవును ఇంకొంచెం టైం ఇవ్వండి మాకు అని చెప్పేసి అంటాడు. అన్నాక మీరు మా దగ్గర లేనిదే అడుగుతున్నారు, అయినా మేము జస్ట్ ఇంట్రోగేట్ చేయాలి, ఖచ్చితంగా కౌశికి గారిని తీసుకెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి జేడీ అంటుంది. ఇంతలో ఇంకా కౌశికి అవును, అసలు అన్యాయం జరుగుతుంది, అసలు నేను ఏ తప్పు చేయలేదు, అయినా కానీ మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి, సరే పదండి వస్తాను అని చెప్పేసి కౌశికి బాధపడిపోతూ అలా బయటికి వెళ్తూ ఉండగా ఇంకా వాళ్ళైతే నిషి వాళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు, అలా ఒకరికొకరు చేతులు కలుపుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా కౌశికిని తీసుకొని జేడీ వాళ్ళైతే బయటికి వెళ్తారు. వెళ్ళేసరికి అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా కౌశికి వాళ్ళ పాప అయితే ఆ కీర్తి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో బూచి వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు, అయ్యో వదినకి ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే అలా పైకి వెళ్తారు. నిషి వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళ అత్తయ్య ఇద్దరు ముగ్గురు కలిసి సంతోషపడిపోతూ అమ్మయ్య ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉంది, నువ్వు ఇంత మంచిదానివని అనుకోలేదు నిషి, నువ్వు నిజంగానే తనని ఆ జైల్లోకి పంపిస్తావని నేను అస్సలు అనుకోలేదు, ఇంత మంచి పని చేసావు అని చెప్పేసి ఇంకా హగ్ చేసుకుంటుంది. చేసుకున్నాక ఇప్పుడు ఆ సాక్ష్యాలను ఏం చేద్దాం, ఎలాగో ఈ సాక్ష్యాలని ఖచ్చితంగా నాశనం చేస్తే కౌశికి ఎప్పటికీ బయటికి రాకుండా ఇంకా జైల్లోనే ఉండిపోతుంది, ఇంకా మనం సంతోషంగా ఈ ఇంటిని రాపించుకొని సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా నిషిలో తనలో తాను అనుకుంటూ ఉంటుంది, దివ్యాంకకి ఆ సాక్ష్యాలు నేను ఎన్ని వేలకైనా కోట్లకైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇంకా నిషి అనుకుంటుంది. ఇంతలో ఇంకా కేదార్ కూడా అవును, నేను కూడా మీనన్కి ఆ సాక్ష్యాలన్నీ ఇచ్చేసి అమ్ముకొని తనకి నా మీద కోపం పోయేలా చేసుకుంటాను అని చెప్పేసి ఇద్దరు ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఏమైంది, ఇద్దరు ఏమో ఆలోచిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటుంది, అదేం లేదు అత్తయ్య మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా నిషి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా జేడీ వాళ్ళు కౌశికిని తీసుకెళ్తారు కదా, అలా పోలీస్ స్టేషన్లో ఉంచాక మీరు మీ కర్తవ్యాన్ని నిలబెడుస్తున్నారు తప్ప అసలు నిజానికి నేను ఏ తప్పు చేయలేదండి అని చెప్పేసి కౌశికి అయితే అంటుంది. మీరు ఏ తప్పు చేయలేరని మాకు తెలుసు, మీరు కూర్చోండి, మేము 2 గంటలలో
కోర్టులలో సాక్ష్యాలు తీసుకొచ్చి మేము ముందు పెడతామని చెప్పేసి జేడీ అంటుంది. అయినా సాక్ష్యాలు ఇప్పుడు ఎక్కడున్నాయని మీరు అంటారు అని చెప్పేసి అంటే, మేము ఎలాగైనా సరే సాక్ష్యాలు సంపాదిస్తాము, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి మీరు కూర్చోండి, మేము ఇప్పుడే వస్తామని చెప్పేసి జేడీకి ఎదురైతే ఇద్దరు బయటికి వెళ్తారు. వెళ్ళి ఇంకా దివ్యాంకకి కాల్ చేస్తారు. కాల్ చేసి నీకు అదిరిపోయే ఆఫర్‌ని ఇస్తాను. అలాగే మేము మినిస్టర్‌కి బాగా కావాల్సిన వాళ్ళం. ఆ సాక్ష్యాలు మాకు చాలా ఇంపార్టెంట్. ఆ సాక్ష్యాలు మీకు మీరు మాకు తెచ్చిస్తే మీకు 10,00,00,000 ఇస్తాము అని చెప్పేసి దివ్యాంకకి కాల్ చేయగానే దివ్యాంక ఒక్కసారిగా షాక్ అవుతుంది. షాక్ అయ్యి నాకు 10,00,00,000 సరిపోవు, నాకు 50,00,00,000 అలాగే ఇంకొక కాంట్రాక్ట్ కావాలి అని చెప్పేసి దివ్యాంక అంటుంది. అన్నాక ఇంకా జేడీ వాళ్ళు నవ్వుకుంటూ సరే ఇస్తాము అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా వెంటనే దివ్యాంక ఆలోచించకుండా వెంటనే నిషికి కాల్ చేసి, నిషి నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇవ్వు, అక్కడ మినిస్టర్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాక్ష్యాలు అడుగుతున్నారు అని చెప్తే, ఇంకా నిషి ఆలోచించి నా దగ్గరనే సాక్ష్యాలు ఉన్నట్టు నీకెలా తెలుసు అని చెప్పేసి అంటే, అక్కడ మీ వదినకి బీట్ చేసేది నువ్వు ఒక్కదానివే, మీ వదిన అంటే పగ ఉన్నది నీకు ఒక్కదానికే, అందుకే నీ దగ్గరే సాక్ష్యాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నువ్వైతే ఆ సాక్ష్యాలు తీసుకొని రా, మనం పార్టీ చేసుకుందాం, అలాగే మనం 10,00,00,000 ఇద్దరం పంచుకుందాం అని చెప్పేసరికి నిషి అలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.